ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం నిజంగానే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ప్రకంపనలు చేస్తోంది. ఆమె చురుకైన విధానం, ఆకర్షణీయమైన నాయకత్వం మరియు కాంగ్రెస్ పార్టీ వారసత్వం చుట్టూ ఆమె నిర్మించే కథనం మరియు ప్రస్తుత అధికార పార్టీ మరియు ప్రతిపక్షాల వైఫల్యాలు రాబోయే ఎన్నికలను రూపొందించే ముఖ్యమైన అంశాలు. కాంగ్రెస్ పార్టీకి లాభం. పార్టీ పునాది పటిష్టం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునాదులను పునరుద్ధరించే అవకాశం షర్మిల నాయకత్వానికి ఉంది. మాజీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అసంతృప్తి చెందిన పార్టీ సభ్యులను ఏకం చేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలపరుస్తాయి. ప్రచారాన్ని తిప్పికొట్టడం. షర్మిల సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యూహం కాంగ్రెస్ పార్టీపై, ప్రత్యేకించి రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయాలను మరియు వైఎస్ఆర్ కుటుంబ నాయకత్వంపై జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ప్రజానీకానికి విజ్ఞప్తి. షర్మిల తన ప్రసంగాలు మరియు నిరాడంబరమైన నడవడిక ద్వారా సామాన్య ప్రజలతో కనెక్ట్ అవ్వగల సామర్థ్యం ప్రజలలో గణనీయమైన మద్దతు మరియు ప్రతిధ్వనిని పొందుతోంది. స్పష్టమైన ప్రతిపక్ష స్టాండ్. అధికార వైసీపీ పాలనను ప్రశ్నించడం మరియు దాని వైఫల్యాలను ఎత్తిచూపడం, అలాగే ప్రతిపక్ష టీడీపీ బీజేపీతో పొత్తుపై విమర్శలు చేయడం ద్వారా షర్మిల స్పష్టమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను నిలబెడుతున్నారు. ఇతర పార్టీలకు నష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ షర్మిల ఆవిర్భావం మరియు వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడానికి ఆమె చేసిన ప్రయత్నాలు, దాని నెరవేర్చని వాగ్దానాలు మరియు పాలనా వైఫల్యాలతో సహా వైసీపీ మద్దతు బేస్ కోతకు దారితీయవచ్చు. ముఖ్యంగా మిత్రపక్షాలు మారిన నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ విధేయులలో. తెలుగుదేశం పార్టీ, టీడీపీ మరియు జనసేన, వైసీపీ ఓటు బీజేపీకి ఓటు వేసినట్లేనని షర్మిల కథనం. ఈ పార్టీల ఎన్నికల రాజకీయ రంగంలో మార్పులు. ఓటర్ల విధేయతలో మార్పు. షర్మిల నాయకత్వం ఓటరు విధేయతలలో గణనీయమైన మార్పుకు దారితీయవచ్చు. ప్రత్యేకించి ఆమె కాంగ్రెస్ పార్టీ దార్శనికత మరియు వాగ్దానాలను సమర్థవంతంగా తెలియజేస్తే. పొత్తుల పునర్వ్యవస్థీకరణ. అధికార వైసీపీ మరియు బీజేపీకి వ్యతిరేకంగా షర్మిల దృఢమైన వైఖరి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ గతిశీలతను ప్రభావితం చేయగలదు. బహుశా ఎన్నికలకు ముందు పునర్వ్యవస్థీకరణలు మరియు కొత్త రాజకీయ పొత్తులకు దారితీయవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవకాశాలు. షర్మిల మద్దతును సమీకరించడం మరియు కాంగ్రెస్ పార్టీ ఎజెండాను సమర్థవంతంగా తెలియజేస్తే రాబోయే ఎన్నికలలో అది బలీయమైన పోటీదారుగా ఎదగడానికి అవకాశం ఉంది. అదే ఊపు కొనసాగితే అధికార మార్గాన్ని కూడా ఖాయం చేసుకోవచ్చు. ముగింపులో, షర్మిల నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దృశ్యాన్ని పునర్నిర్మించే అవకాశం ఉంది. ఆమె డైనమిక్ లీడర్గా ఆవిర్భవించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ సంస్థాగత బలం, ఓటర్లను సమీకరించే సామర్థ్యం, షర్మిల రాజకీయ ఎత్తుగడలపై ఇతర రాజకీయ నాయకుల స్పందన వంటి పలు అంశాలపై అసలు ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.